నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఈరోజు మన జన్మ జాతకం నుండి గ్యాస్ట్రిక్ సమస్య పరిశీలన అనేది ఇందులో చర్చించటం జరుగుతుంది. ఇవి సాధారణ సూత్రాలు. జన్మ జాతకం నుండి ఆయా గ్రహాలు వారికి సంబంధించిన లగ్నాన్ని బట్టి కూడా నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. కాకపోతే ఏ గ్రహాలు భావాలు ప్రభావితం గోచారంలో ఎలా ఏ దశల్లో ఉద్భవిస్తుంది ఈ విషయాలన్నింటినీ కూడా క్లుప్తంగా ఇందులో చర్చించడం జరుగుతుంది. ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వారికి ఆ పరిశీలన ఆ జాతకం నుండి ఈ బాధతో మీకు ఈ అనారోగ్య సూచన రాబోతోంది అనేది కానీ వచ్చిన తర్వాత దాన్ని ఎలా అనేది పరిశీలించడం అనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే మన జన్మ జాతకంలో ఈ గ్యాస్ట్రిక్ సమస్య అనే దానికి ప్రధాన భావాలు చూద్దాం. ప్రధాన భావాలలో ముందుగా 5వ భావం ముఖ్యమైనది. 5 ఇది కడుపుకి సంబంధించింది, జీర్ణ వ్యవస్థను సూచిస్తుంది. కాబట్టి ఇది 5వ భావం కూడా ప్రథమ భావంగా తీసుకోవటం జరుగుతుంది. తర్వాత ఆరోగ్యం, అనారోగ్యం సూచించేది ఆరోగ్య స్థానం కూడా 6వ స్థానం. ఇది 6th హౌస్. ఇది వ్యాధులు అనారోగ్యాలని కూడా సూచిస్తుంది. కాబట్టి దీన్ని కూడా తీసుకోవటం జరుగుతుంది. ఇది కూడా పరిశీలించాలి. ఇక 12వ భావం. 12వ భావం ఇది ఆసుపత్రి ఖర్చులు, ఆసుపత్రి దీర్ఘకాలిక సమస్యలు ఈ విధమైన వాటిని సూచిస్తుంది 12వ భావం. ఇక మనం 5, 6, 12 కూడా తీసుకోవటం జరిగింది ప్రథమంగా. తర్వాత ఇంకా వాటి వేరే దృష్టులు, వాటి యుతి, ఈ రాశ్యాధిపతులు ఎక్కడ కూర్చున్నారు, ఏ స్థానాల్లో, అవన్నీ కూడా తర్వాత నిశ్చితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. ప్రప్రథమంగా బాధ్యత వహించే హౌసెస్ మాత్రం 5, 6, 12 ముందుగా పరిశీలించటం జరగాలి జన్మజాతకంలో మన లగ్నాన్ని అనుసరించి. ఇక వీటికి ఏ గ్రహాలు బాధ్యత వహిస్తాయి ముఖ్యంగా అనేది, ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఫస్ట్ సూర్యుడు. మన జన్మ జాతకంలో సూర్యుడు ఎక్కడున్నాడో చూడాలి ఫస్ట్. ఇది సూర్యుడు మన జీర్ణ శక్తికి, డైజెస్టివ్ సిస్టమ్కి, ఫైర్కి కారకుడు. కాబట్టి బలహీనమైన సూర్యుడు జీర్ణ సమస్యలను కలిగిస్తాడు. అది ఎవరి యుతిలో ఉంది, ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు, అపర్గళం చెందిందా లేదా, ఇవన్నీ కూడా జన్మజాతకంలో మన లగ్నాన్ని అనుసరించి సూర్యుడు ఎక్కడున్నాడు, ఏ భావాలకి సిగ్నిఫికేషన్స్ ఇస్తున్నాడు అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక రెండోది కుజుడు. కుజుడు పిత్తానికి, అంటే ఫైర్ ఎలిమెంట్ కదా కుజుడు, మార్స్ సంబంధించిన పిత్తానికి సంబంధించిన సమస్యలు, మంట, పుండ్లు, అల్సర్స్ వీటికి సంబంధించింది కుజుడికి సంబంధించింది. కాబట్టి కుజుడిని కూడా తీసుకోవాలి కారక గ్రహంగా. ఇక గురువు జూపిటర్. కడుపు సమస్యలు, కాలేయ సంబంధిత వ్యాధులు, స్థూలకాయం వంటి వాటికి కూడా గురువు కారకుడవుతాడు. కారకత్వం ఇవ్వబడింది గురువుకి. ఇక బలహీనమైన గురువు ఈ సమస్యలను తీవ్రతరం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువుని కూడా పరిశీలించాల్సి ఉంటుంది మన జన్మ జాతకంలో. ఆ గ్రహాలకు సంబంధించి ఆ హౌసెస్కి సంబంధించిన ఈ గ్రహాల కారకత్వాలు కూడా పరిశీలించాలి. ఇక సాటర్న్, శని దీర్ఘకాలిక సమస్యలకు కానీ, అనారోగ్య సమస్యలకు కానీ, నయం కాని సమస్యలకు, గ్యాస్ట్రిక్ సమస్యలు మరియు కడుపు నొప్పులను కూడా శని సూచిస్తాడు. కాబట్టి శనిని కూడా బాధ్యతగా తీసుకోవాలి. ఇక రాహుకేతువులు. ఈ రాహుకేతువులు అనేవి ఇవి అజీర్ణం, వింతైన లేదా నిర్ధారణ కష్టమైన వ్యాధుల్ని సూచిస్తారు. ఈ రాహుకేతువులు అంత తొందరగా వ్యాధులు బయటపడవు. రాహుకేతువులకి ఇన్ఫెక్షన్లు కలిగించే సూచనలు వీరి కారకత్వాలు. కాబట్టి మానసిక ఆందోళనతో కూడిన గ్యాస్ట్రిక్ సమస్యలకి కారణమవుతారు ఈ రాహుకేతువులు అనేది వీరి కారకత్వాలు. ఇలా తీసుకోవాలి. వీళ్ళని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది. అయితే బాగుంది. ముఖ్యంగా
మనం 5వ హౌస్ తీసుకున్నాము ప్రధాన హౌస్గా. హౌసుల విషయానికి వస్తే 6 తీసుకున్నాము, 12 తీసుకున్నాము. ఇక వీటికి బాధ్యత వహించే గ్రహాల్లో కూడా సూర్యుడు ప్రప్రదంగా తీసుకుంటాం జరిగింది, కుజుడు తీసుకోవటం జరిగింది. పరిశీలించాలి. గురువు కూడా ప్రధాన కారకుడిగా తీసుకోవాలి జీర్ణ సంబంధిత, కడుపు సంబంధిత సమస్యలకి. ఇక శాట్రన్ను, ఇక రాహుకేతువులు వీరందరూ కూడా బాధ్యత వహిస్తారు. ఇవన్నీ పరిశీలన చేశాము. అయితే ఏ దశలో బయటపడుతుంది మనకి అది? మనకి ఈ దశల్లో ఈ గ్రహాలకి 6, 5, 12 గ్రహ భావాలకి మనం చెప్పుకున్న పైన ఈ గ్రహాలన్నిటికీ కూడా సిగ్నిఫికేషన్స్, కనెక్షన్స్, లింక్స్ ఏర్పడిన ఎడల ఈ గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి, ఉంటాయి ఈ జాతకునికి అనేది చెప్పచ్చు. అయితే అది ఏ దశలో బయటపడుతుంది, ఎప్పుడు బయటపడుతుంది అనేది ఎలా గుర్తించటం అంటే, గ్యాస్ట్రిక్ సమస్యలు మహాదశ, అంతర్దశ లేదా భుక్తి సమయాలలో ఎక్కువగా బయటపడతాయి. మహాదశ, భుక్తి, అంతర్దశల్లో చెప్పుకోవడం జరుగుతుంది. అది ఏ ఏ దశలు అంటే 6, 8, 12 దశల నాదుల అధిపతులు, దశానాథులు వారి భుక్తి, మహాదశ, అంతర్దశల్లో ఈ విషయాలు పైన సూచించిన విధంగా వాటికి కనెక్షన్స్ వచ్చినప్పుడు ఆయా దశలు 6, 8, 12 దశలు కూడా జరుగుతుంటే లేదా భుక్తి జరుగుతున్న అంతర్దశల్లోనూ కూడా ఈ వ్యాధి బయటపడుతుంది అనేది చెప్పచ్చు. ఈ భావాలకి అధిపతులైన గ్రహాలు దశలు నడుస్తున్నప్పుడు ఆరోగ్య సమస్యలు సాధారణంగా తలెత్తుతాయి అనేది చెప్పచ్చు. ఈ విషయంలో ఈ టైం అప్పుడు అంటే మనకి రూలు ఫుల్ఫిల్ అయింది. మనం చెప్పుకున్న గ్రహాలకి ఈ హౌసెస్కి కూడా సంబంధాలు ఉన్నాయి. గ్యాస్ట్రిక్ సమస్య వచ్చేస్తుందా అంటే చూసుకున్న వెంటనే రావు, ఆ దశలు రావాలి. ఆ దశలు 6, 8, 12 దశానాథులు మహాదశ, భుక్తి, అంతర్దశలు జరుగుతున్నప్పుడు మాత్రమే అప్పుడు బయటపడే అవకాశం, ఆ వ్యాధి బయటకి మనకి సూచిస్తుంది అనేది చెప్పచ్చు. ఇక మిగతా బలహీనమైన గ్రహాల దశలు కూడా ఉంటాయి. ఇక సూర్యుడు, గురువు లేదా కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు కూడా లేదా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు వారి దశలలో కూడా ఈ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంటే బాధ్యత వహించే కారక గ్రహాలు దశలు కానీ బాధ్యత వహించే ఇంటి యజమానుల దశలు కానీ ఆ దశల్లో కూడా ఈ సమస్యలు తలెత్తే అవకాశం వస్తాయి. అప్పుడు ఈ సమస్యలు ఖచ్చితంగా వస్తాయి అనేది సూచించవచ్చు. ఇక పాపగ్రహాల ప్రభావం కూడా వీరి మీద ఉంటుంది. అంటే శని, రాహువు, కేతువు కడుపుకు సంబంధించిన 5వ భావాన్ని లేదా దాని అధిపతిని కూడా ప్రభావితం చేస్తున్నప్పుడు ఆ దశలలో కూడా సమస్యలు తీవ్రమవుతాయి ఎక్కువగా అని చెప్పచ్చు. ఉదాహరణకు కేతువు భుక్తి సమయంలో జీర్ణ సమస్యలు మరియు ఒత్తిడి ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. కేతువు భుక్తి సమయంలో జీర్ణ సమస్యలు మరియు ఒత్తిడి పెరగవచ్చు అనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఈ విధమైన ఏ ఏ దశల్లో ఏ బయటపడుతుంది, ఎప్పుడు బయటపడుతుంది అనేది కూడా ఇలా చర్చించుకోవటం జరిగింది. ఈ విధంగా పరిశీలన చేయాలి ఎప్పుడు అనేదానికి. ఇక ఏ టైం అప్పుడు, ఏ టైంలో, టైం ఎలా చూడాలి, ఆ దశలు జరుగుతున్నాయి, ఈ విధంగా కనెక్షన్స్ ఉన్నాయి, మనకి జీర్ణ సమస్య సంబంధం గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి, మనకి ఆల్రెడీ మనకి ఈ లక్షణాలు కనిపిస్తున్నా కనిపించకపోయినా ఈ విధమైన పరిశీలన జరిగిన తర్వాత అది ఎప్పుడు అనేది చూడాలంటే కనుక గోచారాలలో గ్రహాల ప్రభావం ఎక్కువగా దాన్ని తెలుపుతుంది. అంటే గ్రహాలలో శని, రాహువు మరియు కేతు సంచారం చాలా కీలకమైంది, ముఖ్యమైనది ఈ గోచారంలో. ఈ విధమైన సమస్యలకి ముఖ్యంగా శని సంచారం లగ్నంపై ఉన్నప్పుడు కానీ 6 లేదా 12వ భావాలపై సంచరిస్తున్నప్పుడు కానీ దీర్ఘకాలిక సమస్యలు, ఆసుపత్రి సందర్శనలు సంభవించవచ్చు. అంటే మనం ఆ గ్రహాల కాంబినేషన్స్లో మనకి ఆ సమస్య రుజువయ్యి ఆ దశలు నడుస్తున్నప్పుడు ఈ శని సంచారం కూడా ఈ 6, 12 లగ్నం పైన గోచారంలో శని సంచారం చేస్తున్నప్పుడు ఎక్కువగా ఈ సమస్య సంభవించవచ్చు. ఆసుపత్రి సందర్శనలు కూడా సందర్శించే అవకాశం సంభవించవచ్చు అనేది నిర్ధారించవచ్చు.
ఇక రాహుకేతు సంచారాలు కూడా గోచారంలో రాహు లేదా కేతు ఏదైనా లగ్నంలో లేదా 6వ ఇంట్లో సంచరిస్తున్నప్పుడు వ్యాధులు జీర్ణ సమస్యలు పెరుగుతాయి అనేది చెప్పవచ్చు. ఆ దశలు జరుగుతున్నప్పుడు ఈ విధమైన గోచారం ఉంటే గనక వారికి ఆ వ్యాధి జీర్ణ సమస్యలు పెరుగుతాయి అనేది చెప్పచ్చు. కానీ ప్రాణాంతకం అయితే కాదు అనేది సూచించవచ్చు. ఎలా గుర్తుపట్టాలి, ఏ ఏ సమస్యల వల్ల మనకి వస్తుంది, ఏ ఏ దశల్లో మనకి వస్తుంది, ఎప్పుడు బయట మనం చూడాలి అనేది వివరంగా ఇందులో చెప్పుకోవడం జరిగింది. ఇక గురు సంచారం కూడా ఇంపార్టెంట్. గురువు అశుభ స్థానాల్లో 6, 8, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు కడుపు సమస్యలు లేదా కాలేయ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు అనేది చెప్పచ్చు. గోచారంలో గురువు 6, 8, 12 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ఈ విధమైన కాలేయ సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలు, కడుపు సమస్యలు కూడా వస్తాయి. అప్పుడు గోచారంలో నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన అన్ని రకాలుగాను ఈ విధంగా చూసుకుంటూ నిశితంగా పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఇక ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యకి పరిష్కారాలు ఎలా చేయాలి, పరిష్కారం ఏంటి అంటే వైద్య చికిత్సతో పాటు మనం చేసుకోదగ్గ పరిహారాలు కొంత ఉపశమనాన్ని ఇస్తాయి. కాబట్టి వాటికి సూర్యారాధన చేయాలి. ఎక్కువగా ప్రతిరోజు ఉదయం సూర్యునికి నీటిని సమర్పించడం, ఆర్ఘ్యం సమర్పించడం మరియు సూర్య నమస్కారాలు చేయడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. సూర్యుడు జీర్ణశక్తికి కారకుడు కాబట్టి. ఇక గ్రహశాంతి కూడా ఉండాలి. జాతకంలో బలహీనంగా ఉన్న లేదా పాపగ్రహాలతో కలిసిన గ్రహాలకి, ముఖ్యంగా సూర్యుడు, కుజుడు, గురువు లాంటి వాటికి బలహీనంగా ఉంటే ఆ గ్రహాలకి శాంతి పూజలు జరిపించడం చాలా మంచిది. ఇక గురువుకి పరిహారాలు చేసుకోవాలి. బృహస్పతి దోషం ఉన్నట్లయితే గనక ఉదయం పసుపు కలిపిన నీరు త్రాగడం, చూపుడు వేలికి స్వచ్ఛమైన బంగారు ఉంగరం ధరించడం లాభదాయకంగా ఉంటుంది. ఈ విధమైన సమస్యలకి కొంచెం తగ్గుముఖం పట్టడానికి పరిష్కారంగా చేయవచ్చు. ఇక రుద్రాక్ష ధారణ గ్రహదోష నివారణకి జ్యోతిష్యుల సలహా మేరకు మాత్రమే సరైన రుద్రాక్షను ధరించాల్సి ఉంటుంది. కాబట్టి దాన్ని ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఇక ఆహార నియమాలు, ముఖ్యంగా సమయానికి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం ఈ జీర్ణ సంబంధిత సమస్యలకి ముఖ్యమైన సూచన. ఇది ఖచ్చితంగా మ్యాండేటరీగా పాటించి తీరిన ఈ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇంకా నిత్యం కూడా ఇలాంటి వ్యవహారాలలో క్రమబద్ధీకరణ చేసుకుంటే ఇక ముందుగా మనకి ఆరోగ్య సమస్యలను ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు అనేది సూచించటం. ఇక కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉంటాయి. వాము, జీలకర్ర, నీరు, అల్లం, తులసి ఆకులు వంటింటి చిట్కాలు కూడా కొన్ని చెప్పటం జరుగుతుంది. కొంతమంది ఆయుర్వేద వైద్యులు వాటిని పాటించడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ సమస్యల నుండి త్వరితగతిన ఉపశమనం పొందవచ్చు స్వల్పకాలికంగా అనేది సూచించడం జరుగుతుంది. ఈ విధమైన పరిహారాలను పాటించండి. సమస్యలు ఉన్నవారు ఈ విధంగా తగ్గుముఖం పట్టించుకునే ప్రయత్నం చేయండి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మొత్తానికి 5, 6, 12 భావాలకి ఈ విధంగా సూర్యుడు, రవికారకుడు మొత్తానికి, ఇక కుజుడు, గురువు, శని, రాహుకేతువుల్ని జన్మ జాతకంలో ఏ ఏ స్థానాలకి స్థితి పొంది ఉన్నారు, ఏ ఏ స్థానాలకి కనెక్షన్స్ వచ్చినాయి, 5, 6, 12 భావాలకి దశల్లో కూడా 6, 8, 12 దశలు జరుగుతున్నప్పుడు ఆ టైములో గోచారంలో కూడా శని సంచారం ఇక లగ్నం మీద కానీ 6, 12 స్థానాల మీద సంచరిస్తున్నప్పుడు, రాహుకేతువుల సంచారం కూడా లగ్నము లేదా 6వ స్థానం ఇంట్లో సంచరిస్తున్నప్పుడు వ్యాధులు, జీర్ణ సమస్యలు పెరిగే అవకాశం. ఇక గురువు సంచారం కూడా 6, 8, 12 స్థానాల్లో సంచరించేటప్పుడు ఆ కడుపు సమస్యలు, కాలేయ సంబంధిత సమస్యలు కూడా రావచ్చు అనేది కూడా చెప్పటం జరుగుతుంది. ఈ విధమైన 6వ స్థానంలో కేతువు సంచారం సంచరించేటప్పుడు కూడా జీర్ణ సమస్యలు పెరుగుతాయి అనేది కూడా చెప్పచ్చు 6వ ఇంట్లో. ఈ విధమైన సమస్యలని మన జన్మ జాతకం నుంచి క్షుణ్ణంగా పరిశీలించవచ్చు, తెలుసుకోవచ్చు. గ్యాస్ట్రిక్ సమస్యకి అనేది పరిష్కార మార్గాలు అనేది చెప్పడం జరిగింది. నచ్చితే